సమయాన్ని ఇచ్చిన గారికి నా వందనాలు. సంఘానికి నా వందనాలు. నా పేరు మనోజ్ కుమార్. నేను 2020 డిసెంబర్ నవంబర్ నుంచి ఈ సమయానికి రావడం జరిగింది. నేను జాబ్ పర్పస్ వచ్చాను. ఇక్కడి పక్కన నేను హాస్టల్లో ఉండేవాడిని. జాబ్ రావడానికి చాలా కష్టపడ్డాను. చాలా బాధ, చాలా ఆలోచనతో, చాలా డిస్టర్బెన్స్తో వచ్చేవాడిని. వచ్చినప్పుడల్లా కూడా నేను ఏదైతే సిచ్యువేషన్తో బాధపడుతున్నానో ఆ సిచ్యువేషన్కి రిలేటెడ్ టాపిక్ ఈ సంఘంలో అంటే అయ్యగారు ఆ రోజు వాక్యం చెప్పేవాళ్ళు. దాన్ని బట్టి నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు బాగా బలపడగలిగాను. ఇంతకు ముందు వరకు ఏదో ఉన్నానంటూ ఉన్నాను, లేకపోతే చర్చికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. అంతే తప్పించి నేను ఇప్పుడు కూడా అంత ప్రేయర్ఫుల్గా ఉండేవాడిని కాదు. ఈ సంఘానికి వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ప్రేయర్ఫుల్గా ఉండటం స్టార్ట్ చేశాను. మెయిన్ రీజన్ ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత చాలా అంటే డిస్టర్బెన్స్కి లోనయ్యాను. ఆ టైంలో బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు లాస్ట్ వీక్ బైబిల్ కంప్లీట్ చేయగలిగాను. ఎవ్రీడే కంపల్సరీ ఏదో ఒక అది కాదు, ఒక అధ్యాయం అలా చదువుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని రోజులు స్కిప్ చేసిన లేదా చదువుకుంటూ వెళ్ళేవాడిని. మెయిన్గా బైబిల్ కంప్లీట్ చేయగలిగాను, అది నా సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే జాబ్. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంఘంలో బలపడగలిగాను, దేవుల్లో ఎదగలిగాను. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. అంటే నాస్ట్రిల్స్ సర్జరీ జరిగింది. తర్వాత కిడ్నీ కూడా స్టోన్స్ ఉండేవి. లెఫ్ట్ అండ్ రైట్లో 2 స్టోన్స్ ఉండేవి. లెఫ్ట్ బ్లాక్ అయిపోతే సర్జరీ చేశారు. ఆ టైంలో నాకేంటంటే భయమని కాదు, కానీ చాలామంది చాలా సజెషన్స్ చెప్పారు. నాకు ఏం చేయాలి ఏమిటో అనేది వచ్చలేదు. నా ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడకుండా ఒక ఆపరేషన్ జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అందుకు మీదుగా నా ఒంటి మీద ఏ చిన్న ఘాటు కూడా పడకుండా, కట్ కూడా జరగకుండా ఆరోగ్యమైన సర్జరీ జరిగింది, ఆపరేషన్. నెక్స్ట్ కూడా 1 month బ్యాక్ ఆర్ 1.5 month బ్యాక్ ఇలాగే నాకు రైట్ కిడ్నీలో పెయిన్ వచ్చింది బాగా. అది కూడా స్టోరీ. అప్పుడు మా అమ్మగారు చెప్పారు, ఖచ్చితంగా పడిపోద్ది, చూస్తూ ఉంటా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ నేను వచ్చి సాక్షి కూడా చెప్పేసాను. ఇంకా చెప్పిన విధంగానే నేను ఎక్కువ వాటర్ తాగడం అలా చేయడం చేసిన తర్వాత కొద్దిగా నాకు స్కూల్ పడింది నాకు తెలిసింది, కానీ నాకు స్కూల్ కనిపించలేదు అక్కడ. తర్వాత నాకంతా ఫీవర్గా ఉంది, అంత బాగా జరిగింది. ఇప్పటివరకు అయితే పెయిన్ అయితే రాలేదు. జాబ్లో కూడా ఎంతగా పోగదా సిచ్యువేషన్లో ఉన్నవాడిని వల్ల కూడా నాకు జాబ్ ఇన్నాళ్ళు, అంటే నేను జాబ్లో జాయిన్ 3.5 years అయింది. ఇన్నాళ్ళ వరకు కూడా జాబ్లో నిలబడిపోయింది. జాబ్లో కూడా నాకు కొంచెం మంచి పేరు వచ్చింది. ఈ మంత్లో కూడా హైక్ ఇచ్చింది. బట్టి నేను నా రాకపోకలు ఏమో చాలా చాలా అంటే చాలా సార్లు కూడా దేవుడు నన్ను చాలా ప్రమాదాలు నుంచి తప్పించాడు. చిన్న చిన్న ఒక సెకండ్లో అట్లా తప్పిపోయిన ప్రమాదాలు చాలా ఉన్నాయి. కూడా నేను దేవుడు చాలా
సంబంధించిన లైవ్